గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, ఎల్ఐసి అండ్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఫ్రైడే ది 13th, 13వ తేదీ ఫ్రైడే వస్తే అందరికీ ఎంతో కొంత అపశకునాలు, అశుభ సూచనలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఉదయం తప్పకుండా అటువంటి విషాద వార్తలే మనం అనేకం వింటున్నాం. నిన్న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర విమానం కూలిపోవటం, ఒకే ఒక్కడు మిగిలాడు. 241 మంది దుర్మరణం పాలయ్యారు. రన్వే మీద విమానం వెళ్తుంటే లండన్ వెళుతున్నాం అనుకున్నారు, కానీ మృత్యు వైపు దూసుకువెళ్తుంది విమానం అని ఎవరు కూడా ఊహించలేదు. సో హృదయాన్ని కలిచివేసే సంఘటన. హాయిగా హాస్టల్లో ఉన్న వాళ్ళ మీద వచ్చి విమానం కూలిపోయింది. మరొక 24 మందో ఎంతమందో అక్కడ పాపం విద్యార్థులు చనిపోయారు. సో ఎవరు అదృష్టవంతులు? ఆ ఒక్కడునా, ఆ బతుకున్న 11 years సీట్లో ఉన్న విశ్వాస్ అనే అతనా, లేకపోతే మన ఇళ్ళ మీద విమానం కోల్లేదు కాబట్టి మనమా? సో ఇంట్లో హాయిగా ఉన్నాం, సురక్షితంగా ఉన్నామని అనుకునేందుకు వీలు లేదని ఇటువంటి సంఘటనలు మరొకసారి మనకు గుర్తు చేసింది. ఈ సంఘటన జీవితం ఎంత అభద్రత పూర్వకంగా సాగుతుందో ఈ సంఘటన మరొకసారి మనందరికీ తెలియజేసింది. బ్రతుకున్నందుకు అదృష్టవంతులు అని అనుకోవాలంతే. సో ప్రతి ఉదయం లేవగానే ఆహా, భగవంతుడు మనకి ఈ రోజు మళ్ళీ జీవితాన్ని ఇచ్చాడు అని లేచిన తర్వాత మరొకసారి తలుచుకోవాల్సినటువంటి అవసరం ఇటువంటి సంఘటనలో మనకు అర్థమవుతూ ఉంటుంది. TV5 తరపున, మనందరి తరపున చనిపోయిన వారి కుటుంబాలకు, చనిపోయిన వారికి శ్రద్ధాంజలి తెలియజేద్దాం. ముందు అందరం కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ యొక్క మనం ప్రతిరోజు ఆర్థిక అంశాల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇన్సూరెన్స్ ప్రాధాన్యం ఏంటి, ప్రాముఖ్యం ఏంటి అనేది ఇలాంటివి జరిగినప్పుడు మరొకసారి అర్థమవుతుంది. చనిపోయిన వారు ఎలాగ పోతారు, కానీ బ్రతుకున్న వారికి ఆర్థిక నష్టం, ప్రాణ నష్టాన్ని ఎవరూ తీర్చలేం. కనీసం ఆర్థిక నష్టాన్ని అయినా తీర్చుకోవాలంటే ఇన్సూరెన్స్ ఈజ్ ఎ మస్ట్. సరే, వారందరికీ పరిహారాలు అవి చెల్లిస్తామంటున్నారు ఎయిర్ ఇండియా తరఫున, మిగతా ఇన్సూరెన్స్ కంపెనీల తరఫున కూడా. అక్కడ చూస్తున్నాం మనం ఆ బ్రతుకున్న వ్యక్తిని. అతను ఒక మిరకిల్, అద్భుతం అన్నమాట. అంతకంటే ఇంకా మనం దాన్ని ఏమి వర్ణించలేం. అలా ఎలా జరిగిందనేది అతనికే తెలుసు, ఇంకెవరికి తెలియదు కూడా. మృత్యుంజయుడిగా బయటపడ్డాడు అతను. సో 13th ఫ్రైడే ఇంకొక పెద్ద వార్త మనకు మార్కెట్లకు సంబంధించి. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసింది. ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేసింది. అక్కడ రివల్యూషనరీ ఆర్మీ అనేది ఉంది ఇరాన్లో, దాని చీఫ్ చనిపోయారు. అతనే కాకుండా ఒక 2 న్యూక్లియర్ సైంటిస్ట్ చనిపోయారు. అంటే ఎంత ప్రెసిషన్తో కూడిన దాడులు చేయొచ్చో ఈ కాలంలో అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తుంది, న్యూక్లియర్ బాంబు తయారు చేయబోతోంది. దాన్ని మా మీదకే గురి పెడతారని ఇజ్రాయెల్ నమ్ముతోంది. సో ఆ ఇజ్రాయెల్ అందుకనే ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేసింది. ఆ దాడిలో ఎవరినైతే వాళ్ళు టార్గెట్ చేశారో వాళ్ళ వరకే చంపారు. టెహరాన్ మీద, అంటే ఇరాన్ రాజధాని మీద దాడులు జరుగుతున్నాయి. చాలా ప్రెసిషన్ సర్జికల్ స్ట్రైక్స్ ఇవి. సో ఆ సర్జికల్ స్ట్రైక్స్లో ఎవరిని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే చనిపోయారు. సో అది ఈ యుద్ధం జరుగుతున్న తీరు. ఇది ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది? ఆపరేషన్ లైన్ అనేదో పెట్టారు దీనికి పేరు. సో ఇజ్రాయెల్ వాళ్ళు. సో ఆపరేషన్ ఇంకా ఎంతకాలం జరుగుతుంది? 3 రోజులు జరుగుతుందా, 30 రోజులు జరుగుతుందా, ఎవరికి తెలియదు. ఈలోగా క్రూడ్ ప్రైసెస్ తారాస్థాయికి చేరుతున్నాయి. $78 క్రూడ్ ప్రైస్ చేరింది. ఇప్పుడు 200-డే మూవింగ్ యావరేజ్ దాటిపోయింది. నిన్ననే మనం $70 అనుకున్నాం, అది కాస్త ఇప్పుడు 11 to 12% పెరిగింది. క్రూడ్ ప్రైసెస్ అండ్ ఈక్విటీ ప్రైసెస్ డైరెక్ట్లీ రిలేటెడ్ అండి. సో క్రూడ్ ప్రైసెస్ ఇలా పెరుగుతున్నాయి, మన ఈక్విటీ మార్కెట్లు కిందకి పడిపోతున్నాయి. యూఎస్లో ఫ్యూచర్స్ ఇప్పుడు డవ్ ఫ్యూచర్స్ ఈ ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ కారణంగా 700% ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది 300 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తర్వాత ఏం జరుగుతుంది తెలియదు. మొన్నటి వరకు కూడా మనందరం బుల్లిష్గా మాట్లాడుకున్నాం. నిన్నటి నుంచి పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. నిన్న మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం, యూఎస్ వాళ్ళ స్టాఫ్ అందరినీ, అంటే ఎంబసీ స్టాఫ్ని బయటికి వచ్చేయండి, మీరు ఇవాక్యుయేట్ చేయండి ఇరాన్, ఇరాక్లో ఉన్న వాళ్ళందరినీ అని చెప్పారు. అది
అంటే యుఎస్ మాకు సంబంధం లేదు యుద్ధంతో ఉంటుంది, కానీ వాళ్ళకి తెలుసు ఇజ్రాయెల్ వాళ్ళకి సమాచారం ఇచ్చే దాడులకు పాల్పడింది. ఇప్పుడు ప్రభావం క్రూడ్ ప్రైసెస్ మీద అలాగే ఈక్విటీ మార్కెట్ల మీద కనిపిస్తోంది. సో మన బులిష్ స్టేట్మెంట్లు అన్నీ రద్దయిపోయాయి. ఇప్పుడు కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాల్సినటువంటి సమయం. ఎందుకంటే క్రూడ్ ప్రైసెస్ పెరగటం అనేది మనం ఊహించలేదు. ఇన్ఫ్యాక్ట్ 60-70 మ్యాక్సిమం అంతే అనుకున్నాం. ఇప్పుడు 80-120 కూడా మాట్లాడుతున్నారు. ఈ స్ట్రైక్స్ కనుక ఇంకా కంటిన్యూ అయితే, యుద్ధం కంటిన్యూ అయితే ఇప్పుడు ఇరాన్ కూడా మళ్ళీ రిటాలియేట్ చేస్తుంది. సో యుద్ధం ప్రభావం, ఎందుకంటే ఇరాన్ దగ్గర చాలా వరల్డ్లోనే హైయెస్ట్ రిజర్వ్స్ ఉన్నటువంటి క్రూడ్ రిజర్వ్స్ ఉన్నటువంటి దేశం ఇరాన్. అలాగే వాళ్ళది ఒక పైప్ లైన్ ఉంది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఏదో అంటారు దాన్ని. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనుక వాళ్ళు మూసివేస్తే ప్రపంచంలోని అనేక దేశాలకు ఆయిల్ సరఫరా ఆగిపోతుంది. దాంతో కృత్రిమంగా క్రూడ్ ప్రైసెస్ పెరుగుతాయి. కాబట్టి ఇదంతా జరగకూడదనే కోరుకుందాం. జరిగితే మాత్రం ఇప్పుడు మనం మ్యాక్రోస్ చాలా ఫండమెంటల్స్ చాలా పటిష్టంగా ఉన్నాయని రోజు మాట్లాడుకుంటున్నాం. జీడిపి బాగుంది, జిఎస్టీ పెరిగింది, లేకపోతే ఇన్ఫ్లేషన్ బాగా తగ్గింది. నిన్న ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, చాలా మంచి డేటా వచ్చింది. వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి, మాన్సూన్ బాగుంది, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. కానీ షాకింగ్ ఎక్కడి నుంచి మనకు కనపడని అంశాలు కొన్ని ఒకసారిగా వెలుగులోకి వస్తుంటాయి. అటువంటిదే క్రూడ్. ఇప్పుడు సో క్రూడ్ ప్రైసెస్ ఒకవేళ భయపడినట్లుగా $100 ఆ స్థాయికి వస్తే మాత్రం డెఫినెట్లీ మన ఎకానమీకి ఇది దెబ్బ అవుతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఇటువంటి సమయం ఇన్వెస్టర్లకు ఒక మంచి ఆపర్చునిటీని కూడా ఇస్తూ ఉంటుంది. ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఇటువంటి యుద్ధాలు జరిగినా భయపడకుండా కొన్న వాళ్ళకి ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చాయి హిస్టారికల్గా. అది మనం అప్పట్లో గల్ఫ్ వార్ దగ్గర నుంచి నిన్న మొన్న మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం వరకు ప్రతి వార్ సంఘటనలో కూడా ఇన్వెస్టర్లకి మేలే జరిగింది. అంటే ప్రైసెస్ పడిపోవటం టెంపరీగా, ఆ తర్వాత మళ్ళీ రికవర్ కావటం, అలా రికవరీకి ముందు ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళకి లాభాలు రావటం, ఇలా మనం చూద్దాం ఈసారి ఏం జరుగుతుందో. నిన్నైతే మనకు 3,831 కోట్ల సెల్లింగ్ చూసాం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి. డిఐఎస్ కొన్నారు 9,394 crores. ఇందులో ఇంత కొన్నారు కదా అని మనం సంబరపడాల్సిన అవసరం లేదు. ఇందులో ఒక పెద్ద డీల్ ఉంది. ఇది ఇవాళ పేపర్స్ అన్నింటిలోనే వచ్చింది. రిలయన్స్ 3.6% స్టేక్ అమ్మారు ఏషియన్ పెయింట్స్లో. 7,700 కోట్ల రూపాయల వర్త్ స్టాక్స్ని వాళ్ళు అమ్మేశారు. దాన్ని ఎవరు కొన్నారు? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొంది. కాబట్టి ఆ 7,700 తీసివేస్తే మేబీ 1,600-1,700 కోట్లు డిఐఎస్ కొన్నట్లుగా అవుతుంది. సో బ్లాక్ డీల్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు కూడా జూబిలెంట్ గ్రూప్, నిన్న మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం, జూబిలెంట్ ఇన్గ్రేవియా, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, జూబిలెంట్ ఫార్మోవా, ఈ 3 కంపెనీల్లో బ్లాక్ డీల్స్ జరగబోతున్నాయి. అరౌండ్ 2,000 crores ప్లస్ బ్లాక్ డీల్స్ ఇవి. జీనస్ పవర్లో కూడా ఒక బ్లాక్ డీల్ జరగబోతుంది. కాబట్టి ఆ మేరకు ఆ ప్రభావం ఈ స్టాక్స్ మీద ఉంటుంది, జాగ్రత్తగా మనం గమనించాలి. అలాగే మరొక బ్యాడ్ న్యూస్ కూడా ఈ మార్నింగ్ మనకు కనపడింది. సోనా బిఎల్డబ్ల్యూ చైర్మన్ సంజయ్ కపూర్, ఆయన చాలా ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇస్తారట. ఆయన 53-54 years, 1971 బార్న్. సో ఆయన గుండెపోటుతో మరణించారట. సో ఇటువంటి వార్తలు అనేకం ఈ ఉదయాన్నే మన హృదయాన్ని కలిచివేసేటువంటి వార్తలు మనం వింటున్నాం. బాలేదు, ఈరోజు ఎంత త్వరగా గడిచిపోతే అంత బెటర్. కుటుంబరావు గారు, ఏంటి చాలా పెద్ద గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మనకు కనిపిస్తోంది. సుమారుగా 300 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెనింగ్. నిన్నటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఏమనుకుంటున్నారు ఈరోజు ట్రేడింగ్ ఏ విధంగా జరుగుతుంది? యాక్చువల్గా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే వసంత్ గారు, కపుల్ ఆఫ్ డేస్ నుంచే కాషన్ చేస్తున్నాం. ఇక్కడ 25,000 లెవెల్ కీ లెవెల్ ఆన్ డౌన్ సైడ్, 25,000 కింద ట్రేడ్ అవుతా ఉంటే గనక టెక్నికల్లీ కూడా మార్కెట్ ఒకసారి 300-400 పాయింట్లు పడచ్చు అన్నట్టు అనమాట. అయితే నిన్న ఆల్రెడీ షార్ప్ కాల్ ఏదైతే వచ్చిందో దానికనమాట కంటిన్యూషన్ గా ఇవాళ గ్లోబల్ నెగిటివ్ క్యూస్ అన్ని కూడా కలిసి అనదర్ 250-300 పాయింట్స్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ వస్తే కనుక మేజర్ సపోర్ట్ లెవెల్ 24,500 లెవెల్ దగ్గరికి ఇమీడియట్ గా స్లిప్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి నిఫ్టీ. మరి 24,500 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా అనేది కూడా ఈ బిగ్ క్వశ్చన్ మార్క్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అవుతున్న ఈవెంట్స్ బట్టి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం కానీ ఇట్లా అదర్ ఇష్యూస్ అన్నమాట, ఎఫ్ఐఐ సేల్స్ తిరిగి పెరగటం, నిన్న వాళ్ళ నెట్ షార్ట్స్ కూడా తిరిగి 1,00,000 కోట్ల దాకా రీచ్ అవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ కొంత ఫియర్స్ అయితే నెలకొంటాయి. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు అనమాట, హెడ్ ఆఫ్ Q1 రిజల్ట్స్ FY 25-26 ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనమాట జూన్ తర్వాత రావటం మొదలవుతాయి. కాబట్టి జూలై ఫస్ట్ వీక్ నుంచి ఈ టైం అప్పుడు కరెక్షన్ వస్తే గనక మంచి రిజల్ట్స్ ఇచ్చి ఆల్రెడీ అనమాట
మంచి విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్న కంపెనీలన్నిటికి కూడా అనమాట ఇప్పుడు బై చేసే ఆపర్చునిటీ కూడా వస్తుంది. అయితే చెప్పటం తేలిక, ధైర్యం కావాలి. కానీ ఆ ధైర్యం ఎవరికి ఉంటుంది? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇన్ ట్రాంచెస్ అనమాట. అంటే ఈ ఇన్స్టాల్మెంట్స్ కొనే వాళ్ళకి డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే ఏదో పొజిషనల్ గా 1 month 2 months అని చెప్పేసి మనం అనుకున్నప్పుడే అమ్మాలి అని అనుకుంటే కనుక మార్కెట్ ఆపర్చునిటీ ఇవ్వదు. అది కూడా గుర్తుంచుకోవాలి. అట్లాంటి ట్రేడర్స్ కి మాత్రం ఇది టైం కాదు. బట్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఒక ఆపర్చునిటీ వస్తుందని చెప్పేసి అనుకోవాలి. అండ్ క్లియర్ కట్ గా అనమాట ఏదైతే బ్లాక్ డీల్స్ నిన్న ఏషియన్ పెయింట్స్ ఇది మీరు చెప్పారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.6% స్టేక్ అమ్మటం అండ్ చాలా స్టాక్స్ అనమాట. నిన్న మన లోకలీ కూడా హ్యూజ్ వాల్యూమ్స్ అని లైక్ నవా చాలా రోజుల తర్వాత 1,20,00,000 షేర్లు ట్రేడ్ అవటం చూసాం నిన్న. అండ్ అంత క్వాంటిటీ షేర్స్ ట్రేడ్ అయ్యి కూడా స్టాక్ 6% పైన పెరగటం కూడా చూసాం. అదే కాస్త వీక్నెస్ ఉన్న కౌంటర్లు ఎక్కడైతే కనుక నెగిటివ్ న్యూస్ ఉంటే ఎట్లా పడతాయి అంటానికి నిన్న మ్యాప్ మై ఇండియా సిఈ ఇన్ఫో సిస్టమ్స్ అనమాట దాదాపు 10% పైన స్టాక్ పడిపోవటం కూడా చూసాం. సిమిలర్లీ కొన్ని స్టాక్స్ అనమాట వాల్యూమ్స్ అయినా కూడా అస్సలు ఏమాత్రం పెరగకుండా ఉండటం చూసాం నిన్న కూడా. అయితే వన్ సర్ప్రైజింగ్ నిన్న చూసింది ఏంటంటే మాత్రం టాన్లా ప్లాట్ఫామ్స్ క్లోజ్ లోకల్ షేరు దాదాపు 2 కోట్లు అనమాట. 1,89,00,000 షేర్స్ ట్రేడ్ అయ్యి స్టాక్ దాదాపు 8-9% పెరగటం, ఇంటర్డేలో అబౌట్ 10% కూడా పెరగటం మనం చూసాం. రీసెంట్లీ మన దగ్గర ఫ్యూ ఇన్వెస్టర్స్ వ్యూవర్స్ కూడా అడుగుతున్న ఆర్హెచ్ఐ మెగ్నీషియా కూడా నిన్న హ్యూజ్ వాల్యూమ్స్ తోటి 1 కోటి షేర్ల పైన వాల్యూమ్ తోటి అనమాట నియర్లీ 5% పైన పెరగటం చూసాం. అయితే నాకు ఈ పెద్ద డీల్స్ లో వాల్యూమ్స్ లో సర్ప్రైజింగ్ ఏంటంటే ఏషియన్ పెయింట్స్ హ్యూజ్ కాంపిటీషన్ ఎమర్జ్ అవుతున్న పెయింట్ ఇండస్ట్రీలో 3.6% ఈక్విటీ చేతులు మారినా కూడా నిన్న స్టాక్ చెక్కు చెదర్లా ఎక్కడ ఉందో అనమాట అక్కడే ఇన్ఫాక్ట్ 0.73% పెరగటం కూడా చూసాం. కాబట్టి ఎక్కడైతే గనక మ్యూచువల్ ఫండ్స్ కానీ లార్జ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ప్రెజెన్స్ కానీ స్టాక్స్ లో ఉందో ఆ స్టాక్స్ ఇప్పటికీ కూడా నిలబడతాయి అని చెప్పేసి అయితే క్లియర్లీ గుర్తుంచుకోవాలి. వాటిలో భయపడకూడదు కూడా అనమాట. అండ్ వాల్యూమ్స్ వచ్చినప్పుడు ఆపర్చునిటీస్ కూడా వస్తాయి అని చెప్పేసి మనం చూడాలి. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ వార్ అనేది అగేన్స్ట్ ఇరాన్ రిపర్కషన్స్ వేరే విధంగా కూడా ఉంటాయి. అదేంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఏదైతే కనుక సూయజ్ కెనాల్ నుంచి గల్ఫ్ ఆఫ్ హార్మజ్ నుంచి ఇటు ఏదైతే ట్రావెల్ అవుతాయో ఇప్పుడు ఆ రూట్స్ అన్ని కూడా సీ రూట్స్ ఈ వార్ ఇంపాక్ట్ తోటి క్లాగ్ అయిపోతే కనుక ఇందాక అన్నట్టు అనమాట మీరు క్లోజర్ టు $100 వెళ్ళిపోయినా కూడా క్రూడ్ ఓవర్ ఏ పీరియడ్ అంటే ప్రొలాంగ్డ్ వార్ ఉంటే అండ్ ఇట్లాంటి రూట్స్ బ్లాకేడ్ ఉంటే కనుక ఈ సూచనలు కూడా ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్ ఇండియా లాంటి కంట్రీ పైన పడుతుంది కూడా. ఎందుకంటే వీఆర్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్స్ ఆఫ్ క్రూడ్ ఇన్ ద వరల్డ్. టాప్ 2లో మనం ఒకళ్ళం అనమాట. కాబట్టి మన ఫిస్కల్ డెఫిసిట్ పెరగడానికి ఇటు ఎక్స్టర్నల్ దీంట్లో పేమెంట్స్ అనమాట ఎక్కువ అవ్వాలి కాబట్టి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాలెన్స్ షీట్ పైన. అండ్ మోర్ ఓవర్ ఒకటి ఈ టైం అప్పుడు రూపాయి ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది చూడాలి. ఇన్ని అన్సర్టనిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఓ పక్కన July 8th తరుముకుని వస్తుంది, ట్రంప్ గారు పాజ్ ఇచ్చిన టారిఫ్ ఏమవుతుంది అనేది. ఈ లోపల ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ స్టార్ట్ అయింది. మరి అట్లీస్ట్ ఈ మధ్యలో మళ్ళీ US చైనా డీల్ అంటూ ఏదన్నా అయ్యిందంటే అది కాస్త ఊరటిస్తుందా? ఇట్లా ఇన్ని పాయింట్స్ ఉన్నప్పుడు ఓన్లీ 2 ఆర్ లుకింగ్ గుడ్ అనమాట. అంటే ఎస్ఎన్ ఎసెట్ క్లాస్ క్రూడ్ బంగారం కూడా. బంగారం కెన్ ర్యాలీ అనమాట ఈవెన్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అది క్లియర్లీ కనిపిస్తుంది. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ డెఫినెట్లీ మన దగ్గర ఆన్ హోమ్ ఫ్రంట్ కూడా నిన్న ఎయిర్ ఇండియా క్రాష్ అనమాట వెరీ వెరీ అన్ఫార్చునేట్. అండ్ దాని తర్వాత ఓవరాల్ గా టాటా గ్రూప్ పైన ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా అనేది కూడా కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది. బట్ మేబీ ఓన్లీ ఎక్సెప్ట్ కపుల్ ఆఫ్ స్టాక్స్ అనమాట మిగతా పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. బట్ ఇన్ ఆల్ డెఫినెట్లీ వీకెండ్ ఫ్యాక్టర్ కూడా ప్లే చేస్తుంది కాబట్టి లార్జ్ పొజిషన్స్ క్యారీ చేయడానికి కూడా చాలా మంది అన్విల్లింగ్ ఉంటారు ఇంత అన్సర్టనిటీ ఉన్నప్పుడు. కాబట్టి వాల్యూమ్స్ కూడా ఇవాళ తక్కువ ఉండొచ్చు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయిన తర్వాత, అన్లెస్ ఏమన్నా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఫ్రమ్ లోవర్ లెవెల్స్ వస్తే. అండ్ మార్కెట్ ఈవెన్ ఎనీవేర్ క్లోజర్ టు 24,650-700 క్లోజ్ అయితే వీ షుడ్ బి వెరీ హ్యాపీ అని అంటాను. నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ అన్నా కాస్త బెటర్ గా ఉంటుందండి. అయితే F&Oలో స్టక్ అయిపోతున్నారు ఏదన్నా స్టాక్ లో ఎంటర్ అయితే అంటానికి నిదర్శనం ఇప్పుడు ఆల్రెడీ 9-10 స్టాక్లు అయిపోయినాయి F&Oలో బ్యాన్ లిస్ట్ లో. ABFRL, టిటాగర్, IEX, RBL, బిర్లా సాఫ్ట్, హిందుస్థాన్ కాపర్, ఇరెడా, CDSL
చంబల్ ఇన్ని స్టాక్స్ ఉన్నాయి అనమాట. నిన్న కొత్తగా బిర్లా సాఫ్ట్ ఇవన్నీ కూడా ఎంటర్ అవటం మనం చూసాం. కాబట్టి కాస్త స్టాక్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు కూడా లార్జ్ పొజిషన్స్ తీసుకోవటం అడ్వైజబుల్ కాదు అని చెప్పేసి కూడా అంటాను. జాగ్రత్తగా ఉండాలి అక్కడ. బట్ ఇన్ జనరల్ మార్కెట్ మాత్రం గ్లోబల్ క్యూస్ అనే కాకుండా డొమెస్టిక్ క్యూస్ కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఎకానమీ రోబస్ట్ గా ఉంది కాబట్టి లోవర్ లెవెల్లో వి షుడ్ స్టార్ట్ బయింగ్ అంటాను. ఆల్వేస్ బై వెన్ బ్లడ్ ఈస్ దేర్ ఆన్ ద స్ట్రీట్ అని చెప్పేసి టిపికల్ ఇది చెప్తా ఉంటాం మనం అనమాట, అనలాజీ అనమాట. కాబట్టి బట్ అక్రాస్ ద బోర్డ్ బ్లైండ్ గా బై చేయకూడదు. అండ్ చాలా స్టాక్స్ రీసెంట్లీ పెరుగున్నాయి, ఎస్పెషల్లీ రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ ఇలాంటివన్నీ కూడా, పిఎస్యు స్టాక్స్, పిఎస్యు బ్యాంక్స్ ఈ చాలా కూడా పెరిగి అయితే ఉన్నాయో వాటిలో ఒక కరెక్షన్ కి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా కూడా ఉండాల్సిన టైం ఉందని అంటాను. బట్ యూజ్ డిక్లైన్స్ టు బై ఫండమెంటలీ గుడ్ స్టాక్స్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఒక సముద్ర మార్గం. ఆ మార్గం ద్వారానే ఇరాన్తో సహా పలు దేశాలు ఆ మార్గాన్ని ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కోసం వాడుకుంటూ ఉంటాయి, గల్ఫ్ దేశాలు. ఇప్పుడు దాన్ని మూసివేస్తారేమో అనే ఒక భయం కనిపిస్తోంది. చరిత్రలో ఎప్పుడు మూయలేదట అది. ఎన్ని యుద్ధాలు వచ్చినా కూడా ఇరాన్, ముఖ్యంగా చైనాకి ఇరాన్ ఆ మార్గం ద్వారానే ఆయిల్ సరఫరా చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ హార్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కనుక మూసివేస్తే చాలా పెద్ద ఉత్పాతం జరగబోతోంది ఆయిల్ ప్రైసెస్ పరంగా. చూద్దాం ఎలా ఈ పరిణామం ఏ మలుపులు తిరుగుతుందో. అలాగే ఇప్పుడే మనం ఉంటున్నట్లుగా కుటుంబరావు అన్నారు, నేను కూడా అన్నాను, ఇటువంటి సమయంలో మార్కెట్లు బాగా పడిపోతే కొనుగోళ్లకు ఒక అనుకూలమైన అంశం అని. ఎప్పుడు ఇటువంటివి జరగకూడదు, కానీ జరగాలని కోరుకోవాలి. అలా జరిగినప్పుడే మార్కెట్స్ బాగా పడిపోతాయి. ఆ పడిపోవడం అనేది ఇవాళ ఒక పెద్ద వార్త నేను చూస్తున్నాను. S&P రిపోర్ట్. S&P అనేది మనందరికీ తెలుసు, స్టాండర్డ్ అండ్ పూర్ రేటింగ్ ఏజెన్సీ, యూఎస్కి సంబంధించిన వాళ్ళు. ఇండియా ఇంక్ టు డబుల్ క్యాపెక్స్ టు $850 billion ఇన్ 5 years అంటూ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇందులో బై 2030 అంటే నెక్స్ట్ 5 ఏళ్లలో $850 billion క్యాపెక్స్ ఇండియాలో జరగబోతోంది. పవర్ అండ్ ట్రాన్స్మిషన్, ఎయిర్లైన్స్, గ్రీన్ హైడ్రోజన్, స్టీల్, సిమెంట్, ఆటో ఇటువంటి సెక్టర్స్లో. పవర్ జనరేషన్లో 28%, ట్రాన్స్మిషన్లో 8%, ఆయిల్ అండ్ గ్యాస్ 10%, ఎయిర్లైన్స్ 10%, స్టీల్ 10%, టెలికాం 7%, గ్రీన్ హైడ్రోజన్ 6%, మిగతావన్నీ కూడా ఒక 21%. కాబట్టి ఈ సెక్టర్స్ మీద, ఈ సెక్టర్స్లో బాగా పనిచేస్తున్న కంపెనీలు ఏవైతే బాగా గ్రోత్ ఓరియంటెడ్గా క్యాపెక్స్ చేయబోతున్నాయో, టాప్ మేనేజ్మెంట్ క్వాలిటీ ఉన్న కంపెనీస్, ఇలాంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే చాలు. ఇంకా అంతకంటే పెద్ద విపరీతమైన బ్యాలెన్స్ షీట్లతో కుస్తీ పట్టాల్సిన అవసరం లేదు మనం. సో ఈ ఎక్సర్సైజ్ చేయగలిగితే ఇటువంటి సమయంలో. అలాగే డిఫెన్స్ స్టాక్స్ కూడా మంచి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతి దేశం యుద్ధాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. ఏ ప్రపంచంలో ఏ మూల ఏ దేశానికి వెళ్ళినా, మేబీ కొద్దిగా ఆఫ్రికా దేశాలు మినహాయిస్తాయి. కాబట్టి ఇటువంటి సమయంలో డిఫెన్స్ ఎక్విప్మెంట్కి, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ స్టాక్స్ కూడా ఈ డిప్స్లో కొనుక్కోవడానికి అనుకూలంగా ఉంటాయి. బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత బ్లాక్ డీల్స్ ఈరోజు కూడా కొనసాగబోతున్నాయి. జూబిలెంట్ ఫుడ్ సంబంధించి 1.06 కోట్ల షేర్లు, అంటే 1,06,00,000 షేర్లు, 702 కోట్ల రూపాయలు విలువైన షేర్లు, $662 దగ్గర బ్లాక్ డీల్ విండోలో ట్రేడ్ అయ్యాయి జూబిలెంట్ ఫుడ్ వర్క్ సంబంధించి. క్రాంతి గారు, నిఫ్టీ అయితే చాలా వీక్గా ఓపెన్ కాబోతోంది. ఈ సమయంలో నిఫ్టీ ఒక 1,000+ పాయింట్స్ కోల్పోతుందని అనుకుంటే మీ రాడార్లో ఎటువంటి స్టాక్స్ ఉన్నాయి కొనుగోలు చేసేందుకు? వసంత్ గారు, ప్రిడామినెంట్లీ ఈ టైంలో కనుక చూస్తే కనుక వెరీ స్టాక్ స్పెసిఫిక్గా ఉండాలి వసంత్ గారు. ఇన్వెస్టర్స్ కనుక మీడియం టు షార్ట్ టర్మ్లో కనుక చూస్తే కనుక క్యాపిటల్ గూడ్స్ మంచి ఏరియా అవుతుంది. అంతేకాకుండా డిఫెన్స్ స్టాక్స్ బాగా పెరుగున్నాయి. నెక్స్ట్ మీరు ఇందాక చెప్పినట్టు డిఫెన్స్ స్టాక్స్లో ఏమన్నా కరెక్షన్ వస్తే కనుక లైక్ గార్డెన్ రీచ్ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, లేకపోతే లార్జ్ క్యాప్ స్టాక్ లాంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ, మాజ్గావ్ డాక్ కానీ, వీటిలో ఏదైనా ప్యానిక్ సెల్లింగ్ కనుక వస్తే కనుక, ఎందుకంటే ఈ స్టాక్స్ బాగా పెరుగున్నాయి. సో ఈ స్టాక్స్ అన్ని ఇప్పుడు పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఉన్నట్లుగా చూడాలన్నమాట. సో ఇటువంటి నీజర్క్ రియాక్షన్స్ వచ్చినప్పుడు ఇటువంటి స్టాక్స్లో ఏమైనా బాగా షార్ప్ డిక్లైన్స్ వస్తే మంచి టైం కింద చూడాలి వసంత్ గారు, చెరీ పీకింగ్ చేసుకుంటాకి. అంతేకాకుండా లార్జ్ క్యాప్స్ కనుక చూసినట్లయితే L&T కానీ,
ఇటువంటి స్టాక్స్ కనుక ఇటువంటి డిక్లైన్స్ వచ్చినా అక్యుములేట్ చేసుకుంటాకి చూడాలి వసంత్ గారు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ వస్తే కనుక చాలా లార్జర్ యూనివర్స్ అనమాట. సో మనం రెగ్యులర్గా డిస్కస్ చేసే స్టాక్స్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉండే స్టాక్స్లో ఏదైనా మంచి డిక్లైన్స్ కనుక వస్తే కనుక 15-20% మీడియం టు లాంగ్ టర్మ్ కోసం అక్యుములేట్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఓకే, అలాగే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించిన కంపెనీలు ఏముంటే వాటిని విడిచిపెట్టొద్దు. జిఎండిసి గురించి నిన్న చాలా వార్తలు వచ్చాయి. అంటే ఈ కంపెనీ లీడ్ చేయబోతోంది రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్ప్లోరేషన్ని, మైనింగ్ని, ప్రాసెసింగ్ని, వీటన్నిటిని కూడా. అలాగే ఎన్ఎండిసి, ఇంకో కంపెనీ నిన్న మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం, ఓవైస్ మెటల్ లాంటి కంపెనీస్, ఆర్ ఈ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీలు, తెగా ఇండస్ట్రీస్, ఎయిమ్కో, ఎలికాన్, ఇటువంటి కంపెనీలు. ఎందుకంటే ఇప్పుడు చైనాతో ఈ రేర్ ఎర్త్ డీల్ ఏదో మాట్లాడుతుంది మన ప్రభుత్వం, కానీ వాళ్ళని నమ్మడానికి వీలేదు. ఎప్పుడైనా గండి కొట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇకపై సెల్ఫ్ రిలయబిలిటీ మీద పడాలని మన ప్రభుత్వం కూడా నిర్ణయించింది. కాబట్టి ఇవన్నీ ఒక ఆపర్చునిటీస్ అవుతాయి ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీస్తున్నాం. హలో, నమస్తే అండి, అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రామస్వామి సార్. రామస్వామి, అవును సార్, అడగండి. అది మేము జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్ వాళ్ళ షేర్స్ 5,000 ఉన్నాం సార్. అది 517 రూపాయల దగ్గర ఉన్నాము. అది ఇప్పుడు 410 రూపాయలు నడుస్తుంది. దాని యొక్క పొజిషన్ స్టేటస్ చెప్తారు సార్, పెరుగుతుందా మరి ఏంటి అని, అమ్మాలా ఏంటని? జూపిటర్ వ్యాగన్స్ సంబంధించి కుటుంబరావు గారు ఏం చేయొచ్చు? ఆయన హైలో కొన్నారు, క్వాంటిటీ 5,000 కొన్నా అని చెప్తున్నారు. హోల్డ్ చేయొచ్చా? అంటే రీసెంట్ రిజల్ట్ తర్వాత కూడా స్టాక్ పెద్దగా పెరగలేకపోయిందండి. అది ఒక్కటి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలన్నమాట. అయితే ఓవరాల్ గానమాట ఈ ఈవీ బస్సెస్ లో కానీ, సారీ, ఇది రైల్వే వ్యాగన్స్ లో కానీ వందే భారత్ స్టోరీ అయిపోయిన తర్వాత అనమాట నేను అనుకోవటం గ్రేట్ షో అయితే రావట్లేదు కంపెనీస్ దగ్గర నుంచి. ఈవెంట్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి నేను అనుకోవటం మాత్రం ర్యాలీస్ లో ఎగ్జిట్ అవటమే బెటర్ అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. అయితే స్టాక్ లో డోంట్ ఎక్స్పెక్ట్ మరీ గ్రేట్ రిటర్న్స్, ఫాల్ కూడా పెద్దగా ఉండదు. బట్ అన్లెస్ ఎక్సెప్షనల్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తే కనుక అప్పుడే నేను అనుకోవటం స్టాక్ పెరుగుతుందని అనుకుంటున్నాను. చాలా ఫ్లాట్గా వచ్చింది లాస్ట్ క్వార్టర్ రిజల్ట్. అందుకనే స్టాక్లో ప్రైస్ మూమెంటం అనేది మనకు రావడం లేదు. అంతకుముందు మనం చూస్తున్నటువంటి రైల్వే స్టాక్ సంబంధించిన ఒక గోల్డెన్ పీరియడ్ అయిపోయింది. మళ్ళీ వస్తుందా అంటే కొంతవరకు అనుమానమే. కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వైజాగ్ నుంచి మాట్లాడుతాను సార్. శ్రీధర్ మేడం సార్ నా పేరు. వైజాగ్ నుంచి చెప్పండి. సార్ సిడిఎస్ఎల్ షేర్ గురించి కొనుక్కుందామనే సార్. సిడిఎస్ఎల్ కొందాం అనుకుంటున్నారా? లేదు సార్, ఉన్నాయి నాకు ఆల్రెడీ 1,100 కొన్నాను. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే ఉంచాలని. 1,300 ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? 110 షేర్లు ఉన్నాయి సార్. 110 షేర్లు. ఓకే, మంచి లాభంలోనే ఉన్నారు. 1,644 రూపాయలు ఉంది ఇప్పుడు. హై నుంచి తగ్గింది. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. క్రాంతి గారు, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, హోల్డ్ చేయొచ్చా సిడిఎస్ఎల్? ఈ టైంలో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను వసంత్ గారు. ఎందుకంటే నిన్ననే ఎన్ఎస్డిఎల్ ఐపీఓ అప్రూవల్ అయిందనమాట. ఇప్పుడు దాకా ఏంటంటే మనకి సిడిఎస్ఎల్లో మోనోపలి స్టోరీ కింద దీన్ని ట్రీట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మోనోపలి కాస్త డియోపలి కింద వస్తుంది. అంటే ఎన్ఎస్డిఎల్ వేరే కాంపిటేటర్ అనేది లిస్టింగ్ అవుతుంది అనమాట. సో అందువల్ల ఫ్రెష్ మనీ ఫ్లోస్ కొంచెం ఎన్ఎస్డిఎల్ వాల్యుయేషన్స్ కంపారిజన్ కనుక వస్తే కనుక ఎన్ఎస్డిఎల్ వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంది. సో అందువల్ల సిడిఎస్ఎల్లో ఏంటంటే ఆ మోజో బెస్ట్ ఆఫ్ ద డేస్ అనేవి అయిపోయినట్లుగానే చూడాలి వసంత్ గారు. కానీ ఏంటంటే ఒకటి లాంగ్ టర్మ్లో కనుక చూస్తే బోత్ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ వీటిని ఎంఐఐస్ అంటారు, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు అనమాట. ఈ రెండే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఈక్విటీ కల్చర్ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ రెండు స్టాక్స్కి బాగా ఫ్యూచర్ అనేది ఉండబోతుంది. కానీ ఏంటంటే మీడియం టు షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడంలో తప్పలేదు వసంత్ గారు. ఎన్ఎస్డిఎల్ ఏ ప్రైస్ బ్యాండ్లో ఐపీఓకి వస్తుంది అనేది ముఖ్యం. ఎందుకంటే ఎన్ఎస్డిఎల్ షేర్లు అన్లిస్టెడ్ షేర్స్ 80p దగ్గర దొరుకుతున్నాయి మొన్నటి వరకు కూడా. సో కంపారిటివ్లీ సిడిఎస్ఎల్ కొద్దిగా 65p దగ్గర కనిపిస్తుంది ఇప్పుడున్న మార్కెట్లో. సో ఇప్పుడే క్రాంతి గారు అంటే 2 కంపెనీలు వస్తున్నాయి పోటీ. రేపు ఎన్ఎస్సీ వస్తే బీఎస్సీ కూడా ఇలాగే కొంత చామ్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వేణుగోపాల్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి వేణుగోపాల్.
సార్ నా దగ్గర ఈపీఎల్ ఉన్నాయి సార్ 252లో ఒక 20,000 షేర్స్ ఉన్నాయి సార్. 20,000 షేర్స్ కొన్నారు ఈపీఎల్. ఏంటి అంత బుల్లిష్ అయిపోయారు? ఆ టైంలో కొంచెము బులిష్ ఉండింది సార్ అది షేర్. ఆ టైంలో బాగా స్టోరీ ఏమన్నా విన్నారా? ఇంకోటి ఈసారి రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి కదా సార్. రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయా? ఇది ఓకే, మంచి రిజల్ట్ వచ్చింది, కరెక్టే మీరు అన్నమాట. మొదటిసారిగా 3 అంకెలు దాటింది నెట్ ప్రాఫిట్. 116 వచ్చాయి కోట్లు. కుటుంబరావు రిజల్ట్ బాగుంది. ఆయన 252లో పెద్ద క్వాంటిటీ తీసుకున్నారు, 20,000 షేర్లు. హోల్డ్ చేయొచ్చా ఈపీఎల్? అంటే ఒక్కటని ఇందులో చూడాల్సింది ఏంటంటే స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ హోల్డింగ్ చేస్తున్న కంపెనీ ఇది. అండ్ ఇప్పుడు వాళ్ళు అందులో కొంత స్టేక్ అనమాట అమ్మేయటం కూడా చూసాం. ఆ కొన్నది ఎవరు అనేది కూడా మనం కేర్ఫుల్ గా చూడొచ్చు అనమాట. చూస్తే ఓవరాల్ గా నేను అనుకోవటం ఈసారి రిజల్ట్ బాగున్నా కూడా మనం ఒకటి అబ్జర్వేషన్ అదేంటంటే స్టాక్ న్యూ హైస్కి వెళ్ళలేదు, అది గుర్తుంచుకోవాలి. స్టాక్ అనమాట 290 అనేది ఏదైతే మధ్యలో హైప్ తోటి వెళ్ళిందో స్టాక్, అది వెళ్లకుండా లాస్ట్ నవంబర్ లో ఎప్పుడైతే టచ్ అయిందో ఆ హైస్ ఈసారి కూడా రీచ్ అవ్వాలి. కాబట్టి మేబీ ఇక్కడ కొద్ది రోజులు స్టాగ్నేట్ అవుతుంది. ఇంకో క్వార్టర్ అనమాట సేమ్ ఈక్వల్లీ గుడ్ రిజల్ట్ రిపీట్ చేస్తే గనక స్టాక్ అండ్ దట్టు 230, 240 లెవెల్స్ సస్టైన్ చేసుకుని నిలబడితేనే నెక్స్ట్ 300 లెవెల్కి అటెంప్ట్ చేస్తుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. వన్ థింగ్, ద న్యూ ఓనర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇదివరకంటే ప్యాసివ్ ఇన్వెస్టర్ బ్లాక్ స్టోన్ అనమాట. ఇప్పుడు బ్లాక్ స్టోన్ సగం ఈక్విటీ అమ్మేసింది అందులో, అది కూడా అబ్జర్వ్ చేయాలి. ఈ కంపెనీకి సంబంధించి ఒక మంచి అనుకూలమైన అంశం, పాజిటివ్ ఫ్యాక్టర్, మోస్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మార్జిన్ ఎక్స్పాన్షన్. ఎప్పటికప్పుడు ఎబిటా మార్జిన్స్ కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతూ కనిపిస్తున్నాయి. అది ఈపీఎల్కి సంబంధించినటువంటి ఒక అనుకూలమైన అంశం. 20% దగ్గర హెల్దీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కనిపిస్తున్నాయి. స్టాక్ పెర్ఫార్మెన్స్ అంటారా ఇప్పుడే కుటుంబరావు అన్నట్లుగా మేనేజ్మెంట్ మీద, మార్కెట్లో ఉండే ఆ ఛామ్ మీద ఆధారపడి ఉంటుంది. బ్రేక్ 415 పాయింట్ల నష్టం మనకు నిఫ్టీలో కనిపించింది ప్రీ ఓపెన్ ట్రేడ్ క్లోజ్ అయ్యే సమయానికి. అలాగే బ్యాంక్ నిఫ్టీ 900 పాయింట్ల పైగా, సెన్సెక్స్ 1200 పాయింట్ల పైగా నష్టంతో మనకు కనిపిస్తున్నాయి. రూపీ కూడా చాలా వీక్గా ఓపెన్ అయింది, $86.14 రూపాయి విలువ. సో ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్, చాలా వీక్ ఓపెనింగ్ చూడబోతున్నాం మనం ఈ మధ్యకాలంలో. ఎప్పుడు చూడనటువంటి వీక్నెస్ నిఫ్టీలో, సెన్సెక్స్లో, బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. కాలర్స్ వెయిట్ చేస్తున్నాం, మరో కాలర్ని తీసుకుందాం. హలో సార్, నమస్కారం సార్. మేము బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాం సార్. నమస్కారం, అడగండి. రెగ్యులర్ టీవీ ఇది న్యూస్ చూస్తూ ఉంటాం సార్. యాక్చువల్లీ మా దగ్గర మాజిదాన్ డాక్ షిప్ 30 షేర్స్ ఉన్నాయి సార్. 3,463 యావరేజ్ ఉంది. ఇంకా బై చేయమంటారా ఎట్లా సార్? మజగాన్ డాక్ 30 షేర్లు ఉన్నాయి, 3462. కుటుంబంలో ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు ఆపర్చునిటీ చూసుకుని అనమాట ఈ క్రాష్ ఏదైతే వస్తుందో ఈ క్రాష్ లో అనమాట డెఫినెట్లీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు అండి. లాంగ్ టర్మ్ తోటి స్ట్రిక్ట్లీ, అంతేగాని షార్ట్ టర్మ్ బౌన్సెస్ వచ్చినా కూడా అనమాట సస్టైన్ అవుతాయా ఈ గ్లోబల్ ఈవెంట్స్ తోటి అనేది చెప్పలేం. బట్ గుడ్ స్టాక్ టు బై ఆన్ ఎవ్రీ డిక్లైన్. మీరు కొన్న ప్రైస్ నుంచి తగ్గింది మజగాన్ డాక్, సో యాడ్ చేసుకోండి లాంగ్ టర్మ్ కోసం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే, అడగండి. సార్ ఆనంద్ కుమార్ సార్, బెంగళూరు నుంచి. అడగండి ఆనంద్ కుమార్. సార్ అడగండి ఆనంద్. సార్ ఏజాక్స్ ఇంజనీరింగ్ 5 to 10 years కొనొచ్చా సార్? ఏదండి? ఏజాక్స్ ఇంజనీరింగ్. ఆజాద్ ఇంజనీరింగ్ కదా? ఏజాక్స్ సార్, ఆజాక్స్ పేరు మీరు ఏజాడ్ అంటారు. ఆజాద్ అనే పేరు మీకు తెలీదా సార్? ఆజాద్ కాదు సార్, ఏజేఏఎక్స్ ఆజాక్స్. 611 రూపీస్ ఉంది సార్. ఏజేఏఎక్స్ ఆజాక్స్. ఓకే, ఇంజనీరింగ్. రైట్ 608 రూపాయలు ఉంది. వీళ్ళు కాంక్రీట్ ఎక్విప్మెంట్ తయారు చేస్తారట. ఎందుకు ఈ కంపెనీ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు మీరు? ప్రమోటర్ హోల్డింగ్ 80% ఉంది. కరెంట్ రేషియో వచ్చేసి 3.5 దాకా ఉంది సార్. కొంత మీరు స్టడీ చేశారు కంపెనీని. దీన్ని మనం ఎండోర్స్ చేయాలి ఇప్పుడు. కుటుంబరావు, అజాక్స్ ఇంజనీరింగ్, ఏజేఏఎక్స్, ఎలా ఉంది కంపెనీ?
అంటే కంపెనీ డీసెంట్ కంపెనీ అండి, బట్ డెఫినెట్లీ హయ్యర్ వాల్యుయేషన్ లో ఉంది. ఐ డోంట్ రికమెండ్ ఎట్ కరెంట్ లెవెల్స్ అని అంటాను. పైగా న్యూలీ లిస్టెడ్, ఓన్లీ 1 క్వార్టర్ రిజల్ట్స్ మనం చూడగలిగాము. కాబట్టి ఐ వుడ్ వెయిట్ ఫర్ అనదర్ 1 క్వార్టర్, ఆ తర్వాతే సస్టైనబుల్ ఉంటాయి. ఎందుకంటే లిస్టింగ్ దగ్గర నుంచి స్టాక్ కి ఇది మార్కెట్ క్యాపే దాదాపు 7-7.5 వేల కోట్లు మార్కెట్ క్యాప్ వచ్చిన కంపెనీ ఇది. అండ్ కన్స్ట్రక్షన్ స్పేస్ డీసెంట్ స్పేస్ లో ఉంది, అందులో డౌట్ లేదు. మనకి ఇంకో క్వార్టర్ అయ్యి ఒక యాన్యువల్ రిపోర్ట్ అన్న కూడా వస్తే అప్పుడు మోర్ డీటెయిల్డ్ స్టడీ చేసి చెప్పగలుగుతాం. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. ఇంకో ఫేస్ వాల్యూ కూడా 1 రూపీ అండి, అది గుర్తుంచుకోవాలి. 1 రూపీ ఫేస్ వాల్యూ షేర్ ఇప్పుడు 600 చిల్లర, అంటే 10 రూపాయలు ఫేస్ వాల్యూతో చూస్తే 6,000 రూపాయలు ఉన్నట్లు. ఎక్స్పెన్సివ్ స్టాకే, కానీ పిఈ 26-27 అంత మరీ ఎక్కువగా ఏం కనపట్టలేదు. చిన్న ఈక్విటీ, అది కూడా ఒక కారణం ఉండొచ్చు. అండ్ ప్రమోటర్స్ దగ్గర ఎక్కువ ఉందట, 80% ఉందని ఆయనే చెప్పారు. ఇవన్నీ కొద్దిగా మరికొంత స్టడీ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో నమస్తే సార్. నమస్తే అండి సార్, కళ్యాణి ఫోర్జింగ్స్ ఈ రేట్లో కొనొచ్చా? కళ్యాణి ఫోర్జింగ్స్ కొందాం అనుకుంటున్నాను సార్. 2 రిలయన్స్ పవర్ సుజలాని ఇప్పుడు అమ్మేయచ్చా? డబుల్ అయినాయి నేను కొన్న రేట్. వెరీ గుడ్, డబుల్ అయిపోయాయి కాబట్టి ఆర్ పవర్ సుజలాన్ కొంత. క్రాంతి గారు, ఆర్ పవర్ సుజలాన్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? సుజలాన్ అయితే కొంచెం వెయిట్ చేయమంటాను వసంత్ గారు. ఆర్ పవర్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు వసంత్ గారు, ఎందుకంటే లాట్ ఆఫ్ ఎగ్జూబరెన్స్ ఉంది, ఎఫోరియా ఉంది. ఆర్ పవర్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటే తప్పేం లేదు వసంత్ గారు. ఆ రిస్క్ అపటైట్ ఉంటేనే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని చూడాలి. రిస్క్ అపటైట్ లేకపోతే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిదే వసంత్ గారు. రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్ ఈ రెండు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగాయి. ప్రాఫిట్ బుక్ ఒకసారి చేసుకోవాలి. ఈ స్టాక్స్ యూటర్న్ తీసుకుంటే వసంత్ గారు మళ్ళీ ఎగ్జిట్ దొరకడం చాలా కష్టం వసంత్ గారు. ఏ రకంగా అప్పర్ సర్క్యూట్లు కొడితే అదే రకంగా లోయర్ సర్క్యూట్లకు కూడా రెడీ అవుతాయి. ఓకే, కేర్ఫుల్గా ఉండాలి. కళ్యాణి ఫోర్జ్ కుటుంబరావు కొనుక్కోవచ్చా ఇక్కడ? ఫ్రెష్ బయింగ్ నేనైతే అప్పుడే అడ్వైస్ చేయనండి, ఎందుకంటే షార్ట్ టర్మ్ పీక్ నుంచి అన్నమాట స్టాక్ కొద్దిగా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే షార్ట్ టర్మ్ పీక్ రీసెంట్లీ మనం 800+ కి స్టాక్ వెళ్ళటం కూడా చూసాం. అక్కడి నుంచి కాస్త లోవర్ టాప్ లోవర్ బాటమ్ లాగా ఫార్మేషన్ స్టార్ట్ అవుతుందా అనేది కేర్ఫుల్ గా చూడాలి. ఈ కరెంట్ లెవెల్లో కొంటే అరౌండ్ 650 షుడ్ బి ది స్టాప్ లాస్ అండి. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని బై చేయాలి. స్టాప్ లాస్తో కొనుక్కోవాలి కళ్యాణి ఫోర్జ్. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. కాలర్ లేరు, ఇంకో కాలర్ ఉన్నారు. ఈలోగా లోకేశ్వర్ రెడ్డి మెయిల్ పంపించారు, ఏమని బెస్ట్ సిల్వర్ ఈటీఎఫ్ని కన్సిడర్ చెప్పండి మాకు ఇన్వెస్ట్మెంట్ కోసం. సిల్వర్ ఈటీఎఫ్స్ అన్నీ ఒకే రకంగా ఉంటాయండి, ఒకదానికి మరొకదానికి ఏం తేడా ఉండదు. బేసిక్గా సిల్వర్ యాజ్ ఎ కమాడిటీ ప్రైస్ మూమెంట్స్ ఆధారంగానే ఇవి కూడా ట్రేడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి నిపాన్ తీసుకున్నా, హెచ్డిఎఫ్సి తీసుకున్నా, కోటక్ తీసుకున్నా ఏదైనా ఒకటే సిల్వర్ ఈటీఎఫ్. ఎందులో ఇన్వెస్ట్ చేసినా కూడా సమానమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆయన ఎన్టీపీసీ కొన్నారు 363 రూపాయల్లో, 8% లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చా? యావరేజ్ ఏమైనా చేయొచ్చా? కుటుంబరావు, ఎన్టీపీసీ ఏదన్నా ఎన్టీపీసీనా? ఎన్టీపీసీ హోల్డ్ చేయాలండి. ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ స్టాక్. ఏదో షార్ట్ టర్మ్ లో ట్రేడింగ్ కంటే స్టాక్ ఫ్యూచర్స్ లో అప్పుడప్పుడు ఆపర్చునిటీ ఉన్నప్పుడు చేయాలి కానీ, బట్ లాంగ్ టర్మ్ లో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పవర్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద కంట్రీ. పిఎస్యు స్ట్రాంగ్ ఫండమెంటల్స్, హోల్డ్ అని చెప్పేసి అంటారు. ఓకే, గోల్డ్ కూడా బాగా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది వాటి ట్రేడ్లో. ₹1,00,000 దాటి ఓపెన్ కావడం చూస్తున్నాం. ఎంసీఎక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ ప్రైస్ 1,00,000 రూపీస్ దగ్గర మనకు కనిపిస్తుంది. కాలర్ ఉన్నారు. హలో సార్. నమస్తే సార్, నా పేరు కిరణ్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్తే, అడగండి సార్. ప్రోటీన్ నా దగ్గర 1700లో 230 ఉన్నాయి సార్. ఏదండి? ఇంకోటి ప్రోటీన్ పాన్ కార్డ్ రిలేటెడ్ ప్రోటీన్. ఓకే. ఇంకో డెక్సన్ టెక్నాలజీ 16,000లో ఒక 20 ఉన్నాయి సార్. ఈ రెండు గురించి కుటుంబరావు గారు సార్ అని మీరు ఎవరు అని చెప్పినా పర్వాలేదు సార్. ఎవరు చెప్పినా ఓకే. సరే, ఓకే సార్. ప్రోటీన్, ఈ గవ్ ప్రోటీన్ కుటుంబరావు ఎలా ఉంది కంపెనీ? చూసాం కదండి మధ్యలో అనమాట, ఆర్డర్ రాలేదని చెప్పేసి ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి దాని నుంచి ఎట్లా తగ్గింది అనేది. అయితే రీసెంట్లీ ఒక స్మాల్ ఆర్డర్ తోటి అనమాట కొంచెం రికవర్ అయ్యి ₹1,000 పైన నిలబట్టడానికి చూస్తాం స్టాక్. బట్ నేను అనుకోవటం మాత్రం మేబీ బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయిపోయినాయా, అదర్వైజ్ ఈ రికవరీ ప్రాసెస్ సస్టైన్డ్ గా ఉంటుంది అనేది అయితే చెప్పడం ఇమ్మీడియట్ గా కొంచెం కష్టం. రెండు స్టాక్స్ ఎస్ ఆఫ్ నో కరెక్టివ్ మోడ్ లో ఉన్నాయండి. డిక్సన్ కూడా మనం చూసాం
ఎక్స్ట్రాడినరీ ర్యాలీ వచ్చింది. ఆ ర్యాలీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టాక్ కరెక్టివ్ మోడ్ లోకి వచ్చింది. ఎందుకంటే 16,000 పైచీలకు దగ్గర నుంచి ఒక బాటమ్ ఫామ్ చేసుకుని తిరిగి మేజర్ అప్ సైడ్ కూడా ఏదైతే వచ్చిందో అనమాట, అది క్యాప్ అయ్యి ఇప్పుడు లోవర్ టాప్ లోవర్ బాటమ్ గా వస్తాను. అయితే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ పెద్ద పీట వస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా హోల్డ్ చేయమంటాను. ఆయన పొజిషనల్ ట్రేడ్ హోల్డర్ అయితే కనుక క్లోజర్ టు 13,750 14,000 మధ్యలో మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ రీజియన్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్పేసి అని అంటాను. నిఫ్టీ చాలా వీక్గా ఓపెన్ అయింది, 350 పాయింట్ల నష్టం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ 742 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. అలాగే సెన్సెక్స్ కూడా 1120 పాయింట్ల నష్టంతో. అప్స్ట్రీమ్ క్రూడ్ ఆయిల్ కంపెనీస్ లైక్ ఓఎన్జీసీ లాంటివి పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. బట్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ లాంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ నష్టాలతో ఓపెన్ అయ్యాయి. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఈజ్ డౌన్ 5%. ఏటీఎఫ్ ప్రైసెస్ పెరిగాయి. మరొకటి నిన్నటి యాక్సిడెంట్ ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది. సోనా బిఎల్డబ్ల్యూ ఈ స్టాక్ చైర్మన్ హఠాత్తుగా మరణించారన్న వార్త మనం పొద్దున అనుకున్నాం. ఈ స్టాక్ కూడా 3.5% తగ్గింది. అండ్ ఆల్ ఇండిసెస్, సెక్టరల్ ఇండిసెస్ అన్ని నష్టాలతోనే మనకి ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే 330 స్టాక్స్ లాభాలతో సుమారుగా 2,000 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. అంటే 1:6-7 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. చాలా వీక్ ఓపెనింగ్ ఇది. శ్రీరామ్ ఫైనాన్స్, M&M, బజాజ్ ఆటో ఇలాంటి స్టాక్స్ అన్నీ నష్టాలతో ఓపెన్ అయ్యాయి. ఇండెక్స్లో నిఫ్టీలో అపోలో హాస్పిటల్స్ ఒకటి పాజిటివ్గా, స్లైట్లీ పాజిటివ్గా, జస్ట్ 0.1%, 0.2%. 293 పాయింట్ల నష్టంతో మనకు నిఫ్టీ కనిపిస్తుంది. అండ్ L&T, అదానీ పోర్ట్స్, ఇప్పుడు అంటున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ అన్నీ నష్టాలతో ఓపెన్ అయ్యాయి. ఫార్మా ఇండెక్స్, హెల్త్ కేర్ ఇండెక్స్ కూడా నష్టాలతో ఓపెన్ అయినటువంటి ఒక వీక్ డే ఇది. ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్, మీడియా, మెటల్, నేమ్ ది ఇండెక్స్, ఇట్ ఓపెన్ విత్ లాసెస్. కుటుంబరావు గారు ఏమన్నా సలహా ఇస్తారా? ఇవాళ రామకృష్ణ గారు మనతో జాయిన్ కాలేదు. 1 వీక్ లీవ్లో ఉన్నారు, 1 వీక్ ఆయన వెకేషన్లో ఉన్నారు రామకృష్ణ గారు. సో మేబీ నెక్స్ట్ వీక్ ఎండ్లో వస్తారు. కుటుంబరావు గారు, ఇప్పుడు జుబిలెంట్ గ్రూప్ లో ఏదైతే కనుక బ్లాక్ డీల్స్ అయినాయో వాటిలో మూవ్మెంట్ చూస్తే జుబిలెంట్ ఫార్మా ఫ్లాట్ గానే ఉండిందండి. జుబిలెంట్ ఇంగ్రీవి అయితే కనుక ఒక 1% పైన పెరగటం చూసాం. జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ కూడా నిలబడింది 0.5% పైన. ఫ్యామిలీ, భారతీయ ఫ్యామిలీ అనమాట, ఇన్ని కంపెనీస్ లో స్టేక్స్ తగ్గించుకున్నా కూడా ఇవాళ స్టాక్స్ నిలబడినాయి. దట్ టు ఇన్ ఏ వీక్ మార్కెట్ వెన్ నిఫ్టీ 330-340 పాయింట్స్ డౌన్ అనమాట. అది వెరీ పాజిటివ్ ఫ్యాక్టర్ ఆ స్టాక్స్ కావచ్చు అనుకుంటున్నా. అయితే క్రూడ్ సపోర్ట్ తోటి ONGC అండ్ ఈ మధ్య నెగ్లెక్టెడ్ హిందుస్థాన్ ఆయిల్ చాలా మంది మర్చిపోయాం కూడా, మనం ఒకప్పుడు ఫేవరెట్ గా ఉండే స్టాక్, ఇవన్నీ కూడా అనమాట 3%, 1.5% పెరగటం చూసాం. ONGC ఇస్ ద ఓన్లీ స్టాక్, ఆయిల్ ఇండియా ONGCనే కాస్త మంచి లీడర్షిప్ గా పెరుగుతున్నాయి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో అనమాట. బట్ అదర్వైజ్ మీరు అన్నట్టు ఇండిసీస్ మాత్రం డెఫినెట్లీ ఆన్ వీక్ వికెట్ ఉండనమాట. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే స్టాక్స్ లిటరలీ అన్ని స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీలో లూజర్స్, నాట్ ఈవెన్ 1 సింగిల్ బ్యాంక్ అనమాట పాజిటివ్ గా లేదు. ఆల్ 12 స్టాక్స్ అనమాట. ఎక్కువ నష్టం ఎక్కడ ఉందంటే కనుక ఇటు కోటక్ బ్యాంకు, IDFC ఫస్ట్, రీసెంట్లీ పెరిగిన IDFC ఫస్ట్, PNB కూడా కరెక్ట్ అయ్యి ఇప్పుడు 106కి వచ్చింది. రీసెంట్లీనే 112కి వెళ్ళింది స్టాక్. అదేవిధంగా కెనరా బ్యాంక్ కూడా అనమాట ఇప్పుడు 110 బిలోకి వచ్చింది. ఆల్రెడీ ఇది వరకు 118, 119 టచ్ అయిన స్టాక్ అనమాట. అండ్ నిఫ్టీలో కూడా మనం చూస్తే గెయినర్స్ ఏమన్నా ఉన్నాయి అంటే కనుక 2 BEL అండ్ ONGC. అది కూడా ONGC అరౌండ్ 1.63%, BEL 0.4%. నన్ను అడిగితే ఎవరైనా ట్రేడ్ చేద్దాము, రిస్క్ తీసుకుందాము, స్పెక్యులేట్ అంటే కనుక 24,500 కాల్ ఆప్షన్ బై చేయమంటాను. 24,500 కాల్ ఆప్షన్ బై చేస్తే ఎనీ రికవరీ ర్యాలీ వచ్చి 24,750కి అట్లా నిఫ్టీ వెళ్ళినప్పుడు అనమాట మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అది. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోమంటాను. ఎందుకంటే 24,500 కింద ట్రేడ్ అవటం మొదలైతే కనుక అది ఆప్షన్ కూడా ఫాస్ట్ గా ఇవాపరేట్ అయిపోతుంది వాల్యూ. ఎందుకంటే వీకెండ్ ఫ్యాక్టర్ కూడా ఉంది, మండే కల్లా ప్రీమియం కూడా తగ్గుతుంది, అది గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రిఫరబ్లీ ప్లే ఫర్ ఇంట్రాడే అని చెప్పేసి అని అంటాను ఆప్షన్ కూడా. ఓకే, కొన్ని స్టాక్స్ ఎదురుతున్నాయి. ఇప్పుడే కుటుంబరావు చెప్పినట్లుగా జూబిలెంట్ ఫుడ్ స్వల్పంగా పాజిటివ్గా ఓపెన్ అయింది. జూబిలెంట్ ఇంగ్రీవియా కూడా 2% అప్. అలాగే ONGC లాంటివి, ఆయిల్ ఇండియా లాంటివి. డిఫెన్స్ స్టాక్స్లో HAL లాంటి స్టాక్ కొంత పాజిటివ్గా మనకు కనిపిస్తుంది. అలాగే నిన్న మార్నింగ్ మనం అనుకున్నాం అద్వైత్
ఎనర్జీ ట్రాన్సిషన్. ఈ స్టాక్ ఇవాళ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది. ఇంత వీక్ మార్కెట్లో కూడా ఏస్ ఇన్వెస్టర్స్, ఆశిష్ కచోలియా, విజయ్ కేడియా ఇలాంటి వాళ్ళు కొన్న స్టాక్ ఇది. విజయ్ కేడియా 1725 రూపీస్లో కొన్నారట ఈ స్టాక్ని. సో రిజల్ట్స్ చక్కగా అనౌన్స్ చేసిన అద్వైత్ ఎనర్జీ. దాంతోపాటు చాలా గొప్ప ఫ్యూచర్ ప్లాన్స్ ఈ కంపెనీ దగ్గర కనిపిస్తున్నాయి. చూద్దాం. ఓకే, మెయిల్స్లోకి వెళ్దాం. జనత్ కుమార్ మెయిల్ పంపించారు. DCX సిస్టమ్స్ ఇది కొంటారట, మంచి కంపెనీ అయినా కాదా? క్రాంతి గారు, DCX సిస్టమ్స్ కొనొచ్చా? ఈ ప్రైస్ రేంజ్లో అయితే కొనొచ్చు వస్తుంది గారు, ఆయన ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ కొంటే. కానీ నెక్స్ట్ ఏంటంటే ఈ కంపెనీ క్వార్టర్ టు క్వార్టర్ ప్రాఫిట్స్ కనుక కంపారిజన్ చేస్తే దెబ్బతింటాం అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్ డిఫరెంట్ బిజినెస్ మోడల్ అనమాట. సో ఆయన కనుక అట్లీస్ట్ 3 years టైం హొరైజన్ ఉంటే ఈ ప్రైస్ రేంజ్లో యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు. ఓకే, ఆఫ్టర్ బోనస్ ఇవాళ విమ్టా ల్యాబ్స్ బాగా యాక్టివ్ గా ఉంది వసంత్ గారు. దాదాపు 5% వీక్ మార్కెట్ లో పెరిగింది. ఓకే, విమ్టా ల్యాబ్స్ పెరిగింది. ఓకే, శ్రీలత ఖమ్మం నుంచి మీరు స్పామ్ చేసి పడేస్తున్నారండి. వరుసగా ఒక 20 మెయిల్స్ పంపించారు. చేయకండి అలాగా, సమయం ఉంటే చదువుతాం. ఇది కూడా ఏం రాస్తారు, తెలుగులో కంపెనీ పేరు ఏదేదో రాశారు. ఇరేడా ఒకటి అర్థమవుతుంది. 250 షేర్లు 260 రూపాయలు ఉన్నాయట. కుటుంబరావు, ఇరేడా ఏం చేయొచ్చు? ఇరేడా స్టాగ్నెట్ అయిపోయిందండి. ఎందుకంటే ఎప్పుడైతే QIP చేశారో స్టాక్ ప్రైస్ పెరిగిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట అర్థం చేసుకోవాలి, కాస్త సాచ్యురేషన్ వచ్చింది స్టాక్ లో అని చెప్పనమాట. నేను అనుకుంటాం స్టాక్ రేంజ్ బౌండ్ ఉంటుంది. దట్ టు బిట్వీన్ 150 to 190 ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ అనమాట. ఇప్పుడు F&O లో కూడా ఉంది స్టాక్. 150 క్లోజర్ గా వస్తే ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తే మళ్ళీ 180, 190 రేంజ్ లోకి రాగానే వాళ్ళే అమ్ముతారు కూడా అనమాట. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ గ్రేట్ గెయిన్స్ ఇరిడాలో ఇన్ షార్ట్ టర్మ్. అయితే మాత్రం లాంగ్ టర్మ్ కి అయితే డెఫినెట్లీ గుడ్ బెట్ క్లోజర్ టు 150 బై చేయమంటారు. ఓకే, తర్వాత కిషోర్ అడుగుతున్నారు. ఆయన అవాంటెల్ రైట్స్ కొన్నారట, 240 షేర్లు 69 రూపాయల్లో. అవాంటెల్ రైట్స్ కానీ షేర్ ట్రేడ్ కావట్లేదు. ఇట్ ఈస్ షోన్ ఇన్ ది BSE సైడ్ సస్పెండెడ్ డ్యూ టు ప్రొసీల్. అది కాదండి, మీరు రైట్స్ ఎంటైటిల్మెంట్ కొన్నప్పుడు దానికి అప్లై చేసుకోవాలి. అంతేగాని అలాగా మీరు ఇక్కడ కొనేసాను కదా అని చెప్పేసి అలా కూర్చోకూడదు. రైట్స్ ఎంటైటిల్మెంట్ కొన్నారు, ఇప్పుడు ట్రేడ్ కావట్లేదు. ఎందుకు ట్రేడ్ అవుతాయి? రైట్స్ ఇష్యూ క్లోజ్ అయిపోయింది కదా. సో BSE సైట్ అయినా NS సైట్ అయినా ఎక్కడైనా సరే అవి ఇంకా ట్రేడ్ కావు. అవి అప్పటికప్పుడు మీరు ఆ రైట్స్ అప్లై చేసుకుంటే వచ్చేవి మీకు షేర్లు. పైగా ఎక్కువ అప్లై చేసిన వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళ కంపెనీ అలాట్ చేసింది. సో మీరు కొనేసి అలా ఊరుకుంటే నష్టపోయారనమాట. వసంత్ గారు, రైట్స్ ఎంటైటిల్మెంట్ కొని వదిలేస్తే వసంత్ గారు అవి ఫర్ఫిట్ అయిపోతాయి. అంటే ఆయన కంప్లీట్ డబ్బులు లూజ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇమీడియట్ గా 100% పోతాయి. సో కొనే ముందే మీరు దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, కొంత సమాచారం ఉండాలి. సో మీరు కొనేసి వదిలేస్తే ఆటోమేటిక్గా మీకు రైట్ షేర్లు రావు. అది అందరూ జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. హడావుడిగా కొనేసి ఇలాంటి డబ్బు నష్టపోతే మళ్ళీ ఎవరిస్తారు? ఎవరెవరు? నష్టం పూర్తిగా మీదే. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్.